ఒక విశాఖ మాత్రమే కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా విచిత్రమైనటువంటి వాతావరణం ప్రస్తుతం నెలకొంది. ఒక పక్క నుంచి సముద్రంలో సుడులు తిరుగుతూ అలలు ఎగసిపడుతూ ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంటే సముద్రం బయట మొత్తం ఈదురు గాలులకు ఒక విధంగా ఉత్తరాంధ్ర మొత్తం అంతా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి ఈ జిల్లాల్లో భారీగా వర్షం కంటిన్యూగా కురుస్తూనే ఉంది. గ్యాప్ ఇస్తుంది, విపరీతమైన ఎండ వస్తుంది. నిమిషాల వ్యవధిలోనే ఎండ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా 45 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి అనేక చోట్ల చెట్లు అయితే కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న దాదాపుగా 36 చెట్లు విశాఖ నగరంలో పెద్ద పెద్ద కూలిపోయినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా మొత్తం అన్ని కట్ చేసి పక్కకి తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం అప్పుగారులో ఒక చెట్టు అయితే రోడ్డు మీద కూలిపోయింది. దాన్ని మొత్తం అంతా కూడా క్రెయిన్లతో పక్కకి తీశారు. నేను ఇప్పుడు చూపించబోయేది అసలు విశాఖలో ఉన్నటువంటి తుఫాను తీవ్రత, ముఖ్యంగా ఈదురుగాలి తీవ్రత ఎంత ఉందనే దానికి నిదర్శనం కనిపిస్తున్నటువంటి ఈ భారీ చెట్టు కూలిపోయినటువంటి దాన్ని ఒకసారి మనము విజువల్లో కనుక చూస్తే మొత్తం ఇది ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఒక భారీ చెట్టు, దానికున్న మెయిన్ అండ్ రూట్స్లో మెయిన్ కొమ్మ ఇరిగి ఒక్కసారిగా పడిపోయింది. మనం చూడొచ్చు చెట్టు అంటే అంత పెద్దదాన్ని ఒక పెళ్ళగా మొత్తం అంతా కూడా విరిగి పడిపోయిందంటే గాలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చెట్టు విరిగి పడడం ఒకటే కాదు, ఇక్కడ పార్కింగ్ చేసుకుని, ఎందుకంటే చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ లోపల ఖచ్చితంగా పార్కింగ్ చేసుకోవడానికి, వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. రోడ్లపైన, ఇంటి బయట చాలామంది కార్ పార్కింగ్స్ చేస్తూ ఉంటారు. అలా కార్ పార్కింగ్ చేసినటువంటి ఒక కార్ని అయితే చూడొచ్చు. ఫోర్డ్ కార్ లోపలే కారు మొత్తం మీద ఈ భారీ చెట్టు అయితే పడి కూలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు అంటే బయట నుంచి చూసేవాళ్ళు ఎవరికి కూడా చెట్టు కొమ్మలు, చెట్టుకున్నటువంటి ఆకులకి అసలు ఈ చెట్టు కింద కారు ఒకటి పడి ఉంది, ఆ కారు ఒకటి ఉంది అనేది ఎవరు గుర్తించే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి ఆ కారు మొత్తం అంతా కూడా డ్యామేజ్ అయింది. అటు అపార్ట్మెంట్కి సంబంధించి ఇంటి లోపలికి వెళ్ళినట్టున్నాయి. రోడ్డుని టోటల్గా బ్లాక్ చేసి ఈ మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అంటే అసలు కారు దాన్ని బయటకు తీసే ప్రయత్నం కూడా ఏ ఒక్కరు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే లోపల ఇది పార్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి సంబంధించి దీన్ని ఇక్కడి నుంచి పార్క్ చేసి వెళ్ళిపోయారు. రాత్రి ఏ సమయంలో అయినా సరే ఈదురుగాలు వీచినటువంటి సమయంలో దీన్ని తీసే ప్రయత్నం అయితే చేయొచ్చు బహుశా. కానీ అట్లాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా తెల్లవారుజామున దాదాపుగా అందరూ నిద్రమత్తులో ఉంటారు. 5-5:30 గంటల సమయంలో చెట్టు ఒక్కసారిగా ఈదురుగాలులకి కూలిపోయినటువంటి నేపథ్యంలో కారు మొత్తం దాదాపుగా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒక పక్క నుంచి ఫ్రంట్ ఆ గ్లాసెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ పగిలిపోయినటువంటివి ఇక్కడైతే ఉన్నవి. అదేవిధంగా ఆ ఫ్రంట్ గ్లాసెస్ మీద ఎదుర మొత్తం టాప్ మొత్తం అంతా కూడా ఇది చాలా కొత్త కారు, చూడడానికి హై ఎండ్ మోడల్ కారు. అంటే ఇక్కడ కారుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది కాదు, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ చెట్లకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ లోపల వరకు ఇప్పటివరకు బహుశా జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి సమాచారం అంది ఉండకపోవచ్చు. ఒకవేళ కారు డ్యామేజ్ అయింది కానీ ఈ యజమానులు వాళ్ళకి కారుకి సంబంధించినటువంటి ఓనర్స్ దీన్ని చెప్పే ప్రయత్నం చేసినా కూడా, ముఖ్యంగా చూస్తే ఇప్పుడు కెమెరామెన్ అజయ్ రికార్డ్ చేస్తున్నటువంటి విజువల్స్ ప్రకారం కూడా చూస్తే కారు అటువైపు నుంచి చెట్టు కూలినటువంటి కొమ్మల వైపు నుంచి చూస్తే అసలు దీని లోపల కారు ఉన్నట్టు విషయమే తెలియడం లేదు. కాకపోతే ఇది ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి చెట్టు కూలిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్కి ఏ విధమైనటువంటి అంతరాయం ఏర్పడే అవకాశం అయితే లేదు. ఈ అంతరాయం ఏర్పడలేదు కాబట్టి దీన్ని ప్రస్తుతానికి జీవీఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది తొలగించే ప్రయత్నం అయితే చేయలేదు. చాలా జాగ్రత్తగా కూడా తీస్తే తప్ప ఉన్నటువంటి కారుకి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంత తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీస్తున్నాయి, విశాఖను ఏ విధంగా వణికిస్తున్నాయని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. భారీ స్థాయిలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి చెట్లు ఎక్కడికక్కడ కూలిపోతున్నటువంటిది అయితే ఉంది. ఈరోజు ఉదయం అటు అప్పుగారి సమీపంలో చెట్లు కూలిపోయాయి. అదేవిధంగా భారీ వర్షానికి బీచ్ రోడ్డు మొత్తం అంతా కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒక విధంగా మొదటి నుంచి అంటే గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగం, అటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పెషల్ ఆఫీసర్లతో పర్యవేక్షణ చేస్తున్నటువంటి నేపథ్యంలో సిబ్బంది కొంత ఎలర్ట్గా ఉండడం వల్ల నిలిచిపోయినటువంటి వాటర్కి క్లియరెన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఎక్కడన్నా చెట్లు కూలిపోతే ఆ రోడ్ల మీద ఉన్నటువంటి వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం ఈ పక్క నుంచి కనుక చూస్తే అంటే ఈ కూలిపోయినటువంటి ఇంత పెద్ద చెట్టుకి సంబంధించి నేను
ఒకసారి కెమెరా పర్సన్ అజయ్ చూపిస్తూ ఉన్నటువంటి ఒకసారి విజువల్స్ కనుక చూస్తే కారుకున్నటువంటి డ్యామేజ్ కానీ అది అవతల అంటే పక్క అపార్ట్మెంట్లోకి వెళ్ళి పడిపోయినటువంటి కొమ్మలు కానీ అంటే ప్రమాదం ఎటు నుంచి ఎలా పొంచి ఉంటుంది ఎలా వస్తుంది అనేది చెప్పలేనటువంటి ఒక పరిస్థితులకి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ స్థాయిలో ప్రస్తుతం అయితే ఈ ఈదురుగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంత బలమైనటువంటి చెట్లు కూడా కూలిపోయేంత స్థాయిలో ఒక్కసారిగా ఆ గాలులు వీస్తున్నటువంటిది అయితే ఉంది. క్షణాల్లో వాతావరణం మారిపోతుంది. ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. వాతావరణ శాఖలు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఊహించిన విధంగా కొంత వర్షము తగ్గింది, గాలి తగ్గింది, బయటికి రావచ్చు, ఏదైనా నిత్యావసరాలు తెచ్చుకోవచ్చు అని అనుకున్నటువంటి క్షణాల్లోనే ఒక్కసారిగా వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది, గాలి వేగంగా వస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ కొంత పోలీస్ అధికారులు, విశాఖ సిపి, అదేవిధంగా కలెక్టర్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు విన్నవిస్తున్నటువంటిది అయితే ఉంది. దయచేసి విశాఖ నగర ప్రజలు బయటకు రావద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రాకండని వాళ్ళు సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే చెట్లు ఎక్కడికక్కడ భారీ వృక్షాలు అయితే విశాఖ నగరంలో అనేక రోడ్లలో ఉన్నటువంటిది అయితే ఉంది, అనేక కాలనీల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఏ క్షణాన ఎవరి మీద కూలుతాయో, ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండాలి, ఆస్తి నష్టం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రభుత్వం సూచిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వీళ్ళైతే కోరుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కానీ కారు మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోవడం, ఆ కారు అంతా కూడా ఇక దిక్కుతోచినటువంటి పరిస్థితి. ఆ కారుకి సంబంధించిన యజమానులది కేవలం అధికారులకి చెప్పి చాలించినటువంటిది అయితే ఉంది. వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీయాల్సినటువంటిది. ఒక్కచోటే కాదు, ఈ ఈదురుగాలులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది. నిలబడినటువంటి ప్లేస్లో కూడా ఇది ఇప్పుడు మేము ఉన్నటువంటి ప్లేసు అటు ఇటు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా భారీగా చెట్లు ఉన్నాయి కాబట్టి గాలి వేగం తెలియట్లేదు. అదే ఓపెన్ ప్లేసెస్లో కానీ బీచ్ దగ్గర కానీ ఉంటే గాలి దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్లు 65 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే కొనసాగితే అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఇది మంతా తుఫాన్ తీరం దాటే సమయంలో అది ఏ స్థాయి వరకు వెళ్తుందనేది ఊహించలేము. అయితే వాతావరణంలో మాత్రం అనేక మార్పులు వస్తున్నాయి. అప్పుడే ఎండ, అప్పుడే వర్షం, అప్పుడే గాలి క్షణాల్లో మారిపోతూ నిమిషాల వ్యవధిలోనే ఒక వింత వాతావరణం విశాఖలో ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే విశాఖలో ఉంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ చెట్టు దాదాపుగా 5:30 సమయంలో భారీ ఈదురుగాలు వీచినటువంటి నేపథ్యంలో అప్పుడు బహుశా అది కూలిపోయి ఉండవచ్చు. అయితే ఆ సమయంలో ఎవరు మొత్తం అందరూ కూడా ఇళ్లలో ఉన్నారు, బయటకు వచ్చినటువంటి వాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఏ ఒక్కరు ఉన్నటువంటిది అయితే లేదు. కానీ ఈ లైన్ మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్ విద్యుత్తుల వైర్లు ఉండడం వల్ల విద్యుత్ అంతరాయం అయితే ఇప్పటివరకు కలిగినటువంటి పరిస్థితి లేదు. కానీ రోడ్డు మార్గంలో ప్రయాణించే వాళ్ళకి కొంతవరకు ప్రయాణానికి ఇబ్బంది అయితే ఉంది. ఈ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఇళ్లలోంచి బయటకు వచ్చే వాళ్ళకి వాళ్ళ వాహనాలు తీయడానికి కొంత ఈ కూలిపోయినటువంటి చెట్టు అడ్డుగా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం జీవీఎంసీ అధికారులకైతే సమాచారం అంది. అనేక చోట్ల ఇలా చెట్లు కూలిపోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా దీన్ని క్లియర్ చేయాలంటే ఒక ప్రొక్లైనర్తోనో మిషనరీ తీసి కట్ చేయడం కాదు, కారును కూడా పూర్తిగా డ్యామేజ్ కాకుండా తీయాలి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళైతే సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు తీస్తారనేది తెలియదు. అయితే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాటిని మాత్రం త్వరితగతిన కట్ చేస్తూ తీసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ కారుకి సంబంధించినటువంటి యజమానులు కేవలం అలా చెట్టు కింద పడిపోయినటువంటి కారుని చూడడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కారు పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు పై టాప్ దగ్గర నుంచి సైడ్స్, అదేవిధంగా ఫ్రంట్ డోర్స్ మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయినాయి. ఫ్రంట్ గ్లాసెస్ కూడా మొత్తం డ్యామేజ్ అయినాయి. చెట్టు వెళ్ళి పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ నేను ఒక చిన్న వ్యత్యాసం చెప్తాను. అంటే ఇది ఎగ్జాంపుల్ అనేది కాదు, ఎదురుగా ఉన్నటువంటిది ఒక పెద్ద హై ఎండ్ కారు ఉంది. ఆ కారుకి సంబంధించి చెట్టు కూలి వాళ్ళ కారు అయితే డ్యామేజ్ అయినటువంటిది అయితే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది చిన్నది, అంటే ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి చిన్న బండి.
డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు, రెండు తోపుడు. ఆ వ్యత్యాసం ఎవరైనా ఒకటే, ప్రకృతి విలయంతో పెట్టుకుంటే ఎవరైనా ఒకటే అనేది ఇక్కడ స్పష్టంగా సూచిస్తున్న దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ఈ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఎక్కడికి వెళ్తుందో, మరికొద్ది సేపట్లో తుఫాను తీరం దాటే సమయంలో ఎలా ఉంటుంది, ఈదురుగాలు ఎలా వేస్తాయి, విశాఖ పరిస్థితి ఏంటి, కాకినాడ పరిస్థితి ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నం పరిస్థితి ఏంటి అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. ప్రస్తుతం తుఫాను తీవ్రత విశాఖ మీద దాని పంజా విసురుతుందనే చెప్పాలి.